సాగులో ఉన్న భూములకే రైతు భరోసాట. సర్వే, గ్రౌండ్ ట్రూత్ వివరాలతో పెట్టుబడి సాయం ఇచ్చే యోచనలో సర్కారట. వచ్చే ఏసంగి నుంచే కొత్త విధానం అట. శాటిలైట్ మ్యాపింగ్ ఆధారంగా సాయమట. వానాకాలం డేటానే ప్రామాణికమట. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన సర్వే వివరాలట. రాష్ట్రంలో ఉన్న పట్టా భూములో 20 లక్షల ఎకరాల్లో సాగు తేడా. త్వరలోనే ప్రభుత్వానికి అగ్రికల్చర్ వర్సిటీ తుది నివేదికట. రాష్ట్రంలో రైతు భరోసా పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. ఇకపై పట్టా ఉన్న ప్రతి భూమికి కాకుండా వాస్తవంగా సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని యోచిస్తున్నది. రాబోయే యాసంగి సీజన్ నుంచే ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు కసరత్తు వేగవంతం చేసింది. వానాకాలం సీజన్లో జరిగిన సాగు వివరాలను ప్రతిపాదికగా తీసుకొని అర్హులైన రైతులకు సాగు నగదు జమ చేయాలని భావిస్తున్నది. కేవలం కాగితాల్లో ఉన్న లెక్కలే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికను ప్రభుత్వం రంగంలోకి దించింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. రాష్ట్రంలో ఉన్న పట్టా భూముల్లో 8 నుంచి 12% సాగులో తేడా, అంటే దాదాపు 20 ఎకరాలు కనిపిస్తున్నట్టు తెలిసింది. శాటిలైట్ సర్వే వివరాలను సర్కారుకు అగ్రికల్చర్ యూనివర్సిటీ త్వరలోనే అందించనున్న నేపథ్యంలో ఈ డేటా కీలకంగా మారనుంది. శాటిలైట్ ఆధారిత మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో పక్కాగా గుర్తించి అర్హులకు మాత్రమే సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 10,600 రెవెన్యూ గ్రామాల్లో పంటల విస్తీర్ణం లెక్కలు పూర్తి చేశారు. విలేజ్ రెవెన్యూ మ్యాప్లు లేని 870 గ్రామాలను మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో విశ్లేషణ పూర్తి చేశారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన మొత్తం భూమి 1.53 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 8 నుంచి 12% వరకు, అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు పైగా భూమిని పంటలు వేయకుండా ఖాళీగా ఉంచినట్టు సర్వే తేల్చింది. గత వానాకాల పంటల విస్తీర్ణానికి సంబంధించిన పూర్తి నివేదిక త్వరలోనే ప్రభుత్వం చేతికి అందుతుందని, దేశంలోనే మొదటిసారిగా శాటిలైట్ ఆధారిత టెక్నాలజీతో పంటల విస్తీర్ణ లెక్కింపును చేపట్టగా నీటి లభ్యత తక్కువగా ఉన్న జిల్లాల్లో ఖాళీ భూములు సైతం అధికంగా ఉన్నట్లు తేలింది. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యాలు తక్కువ కావడంతో అక్కడ ఖాళీ భూములు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నీటి వసతి మెరుగ్గా ఉన్న జిల్లాల్లో సాగు చేయకుండా ఉంచిన భూములు తక్కువగా ఉన్నట్టు అధ్యయనంలో తేలింది. ఒక్క గ్రామంలో 500 ఎకరాల సాగు యోగ్య భూమి ఉంటే 400 నుంచి 450 ఎకరాల్లో మాత్రమే పంటలు వేస్తున్నారని శాటిలైట్ ఇమేజెస్ స్పష్టం చేశాయట. శాటిలైట్ సర్వేకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఇమేజెస్ను ప్రతి 12 రోజులకు సేకరిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన సార్ మ్యాప్ సంస్థతో ఒప్పందం చేసుకుని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను విశ్లేషిస్తున్నారు. 4 నెలల పంటల కాలంలో 10 సార్లు శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా విశ్లేషణ చేసి 92% ఖచ్చితత్వాన్ని సాధిస్తున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో యూనివర్సిటీల్లో అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్లు, రిమోట్ సెన్సింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక సహకారంతో ఈ టెక్నాలజీని అమలు చేస్తున్నారు. మున్ముందు సొంతంగానే ఈ వ్యవస్థను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ఏదేమైనా ఇది చాలా మంచి విషయమే. ఇప్పుడు ఏదైతే సాగు భూమి ఉందో సాగు భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వడం చాలా మంచి విషయమే. అంటే ఇదివరకు గుట్టలకి, రాళ్ళకి, బిల్డింగులకి ఈ అన్నిటికీ రైతు బంధు పడింది. ఇప్పుడు ఈ రైతు భరోసా ఎట్లా ఇస్తారంటే కేవలం సాగు చేసే రైతుకు మాత్రమే ఆర్థిక సహాయం. సో కాబట్టి ఇది చాలా మంచి విషయం, స్వచ్ఛంగా రైతులకు అందుతుంది. కానీ ఇక్కడ ఇంకొక మెలుకుంది. ఇప్పుడు భూమి ఒకళ్ళది ఉంటుంది, సాగు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది? కౌలు రైతుల పరిస్థితి మీరు అన్నారు కదా, కౌలు రైతులకు కూడా మేము భరోసా కల్పిస్తామన్నారు. ఇప్పుడు భూమి నాది ఉంటుంది, నేను వేరే వాళ్ళకి కౌలుకి ఇచ్చా, పైసలు ఎవరికి పడతాయి? నాకు పడతాయి. మరి అది ఎక్కడ న్యాయం? అది ఇప్పుడు మీరు నిజంగా మీరు తీసుకున్న అంశం చాలా మంచిది, కానీ ఇక్కడ ఇంకొక మెలుకుంది.
కౌలు రైతులకు మీరు న్యాయం చేస్తానన్న మాట ముందే ఇచ్చి ముఖ్యమంత్రి నోటంటనే ఈ మాటలు వచ్చినాయి. కౌలు రైతులకే నేరుగా అమౌంట్ జమ చేస్తామని. ఎవరైతే పొలంలో సాగు చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లోకి పైసలు పడతాయి అనేది ముందుగానే మీరు చెప్పిన మాట. మరి దాన్ని కూడా పక్కన పెట్టి ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏంది? సరే, భూమి ఉన్న వాళ్ళకి స్వచ్ఛంగా భూముల్లో వ్యవసాయం చేస్తున్న భూమి అయితే మీరు పైసలు వేస్తానంటున్నారు. మరి వ్యవసాయం చేసే భూమి నాది, అందులో కౌలు చేసే రైతు వేరే వాడు ఉంటాడు, మరి అప్పుడెట్లా? భూమి నాది, కౌలుకి ఇచ్చిన వేరే వాడు వ్యవసాయం చేస్తున్నాడు, వ్యవసాయ భూమే. మీ శాటిలైట్ ఇమేజెస్లో అది వ్యవసాయ భూమిగానే కనపడుతుంది, కానీ పేరు ఎవరిది ఉంటుంది? నాది ఉంటుంది, కానీ నేను సాగు చేయట్లే అందులో. మరి అప్పుడు ఎట్లా వేస్తారు అమౌంట్ మీరు? మరి దీని మీద కూడా కొంత అధ్యయనం చేయాలి మీరు. స్వచ్ఛందంగా రైతుకే అందేటట్టు చేయాలి, ఆ రైతు లాభపడేటట్టు చేయాలి. ఏదో విధంగా ఆ రైతుకి న్యాయం చేయాలి, పండించేవాడికి న్యాయం చేయాలి ఫస్ట్. సో భూమి ఎవరి పేరు మీదైనా ఉండొచ్చు, కానీ కౌలుకి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అక్కడ లాభ నష్టాలు అనేది రైతుకి తెలుస్తూ ఉంటాయి, ఆయనే దానికి బాధ్యుడిగా ఉంటాడు, లాభ నష్టాలు ఏదైనా కానీ. సో కాబట్టి ఈ కౌలు రైతుల విధానం కూడా ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కూడా ఆలోచించాలి. ప్లస్ వ్యవసాయ కూలీల గురించి కూడా మీరు కూడా చాలా పెద్ద హామీలు ఇచ్చారు వ్యవసాయ కూలీలకు కూడా. వ్యవసాయ కూలీలకు కూడా అండగా ఉంటాం, వ్యవసాయ కూలీలకు కూడా భరోసా కల్పిస్తామని చెప్పి. మరి అది కూడా మర్చిపోయిన పరిస్థితి. వ్యవసాయ కూలీలు కౌలు రైతులకి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, కౌలు రైతుల అకౌంట్లోకే మీరు పైసలు జమ చేస్తామన్నారు అన్నాడు. మరి వాటి పరిస్థితి ఏందో కూడా చెప్పాలి.